గతంలో కూడా ఇట్లనే చేసిండు. మీడియా మిత్రులు దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఒక అంశంలో కానీ, లేకపోతే మన్రేగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించిన సమస్యలో కానీ, సింగరేణి కార్మికుల సంబంధించిన సమస్యలో కానీ, ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చేటువంటి అంశంలో కానీ వాళ్ళ కళ్ళల్లో రక్తం రావాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా, నానా రకాల ఇబ్బందులు పడాలా. సాడిజంతో ప్రభుత్వం డిలే చేస్తూ పోయి ఆఖరికి మళ్ళా నేను నజరానా ఇచ్చిన రాజును కదా అని చెప్పని దాన్ని పరిష్కరించాలా. ఇవాళ రైతు సమస్య కూడా అదే. లెటర్ ఇచ్చింది కేసీఆర్. నరేంద్ర మోడీ ముందు గులాం లెక్క వ్యవహరించింది కేసీఆర్. కనీసం ఒక ప్రతిపక్ష పార్టీనో ఒక రైతుల సంఘాలనో రైతులనో ఎవరితో మాట్లాడకుండా యూనిలేటర్లకు ఒక లెటర్ ఇచ్చి పడేసి ఒప్పుకొని వచ్చి మళ్ళీ లేని సమస్య సృష్టించి ఇవాళ పరిష్కారం కూడా నా దగ్గర ఉందని. రేపు ఏం జరగబోద్దో చూడండి. మీరు పొద్దుగాల కేబినెట్ మీటింగ్ పెట్టిండు. ఢిల్లీలో మాట్లాడిండు కదా హల్లు ఉన్నదని. వీటికి వస్తాడు, కేబినెట్ మీటింగ్ పెడతాడు. కేబినెట్ మీటింగ్ లో ఇక చూసినవా నరేంద్ర మోడీ మొదలష్ట పైన కొంటలేడు కాబట్టి ఇక నేనే కొంటా అని చెప్పని, ఇక తప్పగా నేను కొంటా నా రైతుల కోసం అని చెప్పని కొంటాడు. ఆ టైంలో ఇక్కడ ఉండబడే బీజేపీ మేము కొంటాము, మీరు ఎంత నెయ్యండి, కేంద్రమే ఉంటుంది అని వీరంగాలు ఎత్తి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసిండ్రు. కొంతమంది పాపం ప్రత్యామ్నాయం లేక 100 రూపాయల నుండి వాళ్ళు వేసుకున్నారు. వెరసి మొత్తం మీద పంట వేసుకున్నారు. వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రం ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము, మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. మేము చివరి దాకా ప్రయత్నం చేసినాం. ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా. గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం వస్తుంది చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమల్లర కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చెడగొట్టుకోదలుచుకోలేదు. డెఫినెట్గా ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ హస్ టేకెన్ ఎ డెసిషన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.